ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కలకట్టా వీధులు రణరంగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ఇంతటి పెద్ద ఉద్యమాన్ని ఎక్కడా చూడలేదు. పాత రోజుల్లో ఇంతకన్నా పెద్దగా జరుగుండొచ్చు కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇంత పెద్ద ఆందోళన భారతదేశంలో జరగలేదు. అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు కదం తొక్కి నినదించి కలకటా వీధుల్లో ఒక విధంగా పోలీసులకి భయాన్ని సృష్టించగలిగారు. 15-20 వేల మంది పోలీసుల్ని ఒక్క కలకటా నగరంలో కట్టడి లా అండ్ ఆర్డర్ కోసం దించేసింది మమతా బెనర్జీ. ఎందుకు వచ్చింది ఇదంతా కూడా? ఇప్పుడు ఈ సంఘటనలు దేశంలో ప్రతి చోట జరుగుతున్నాయి. అంటే మన సమాజం అట్లా ఉంది. రేపులు జరగటం ఇక్కడ జరగలేదు. కాకపోతే తను డాక్టర్ కావటం అది సిటీలో జరగటంతో ప్రాముఖ్యత వచ్చిందేమో కానీ ప్రతి ప్రాంతంలో జరుగుతున్నాయి. దానికన్నా కోపం ఎక్కడొచ్చిందంటే దాన్ని కవరప్ చేసుకోవటానికి మమత పడ్డ తంటాలు. అది ప్రజలందరికీ దేశం మొత్తం కూడా దీని మీద చాలా తీవ్ర ఆందోళన తీసుకొచ్చింది. క్లియర్గా అర్థమైపోతుంది మమతా బెనర్జీ నిందితుల్ని రక్షించటానికి ఎన్ని పనులు చేసింది. ప్రిన్సిపాల్ని అక్కడి నుంచి వేరే కాలేజీకి మళ్ళీ ప్రిన్సిపాల్గా వేయటం, క్రైమ్ సీను తుడిచేయటానికి బయట నుంచి ఒక 1000 మందిని తీసుకొచ్చేసి క్రైమ్ సీను దెబ్బలు చివరికి పోలీసులకు దెబ్బలు తగిలి క్రైమ్ సీన్ తుడిచేసే పరిస్థితి వచ్చిందంటే పోలీసుల్ని దెబ్బ తగిలినా పర్వాలేదుగా నిందితుల్ని రక్షించాలనే స్థాయికి మమతా బెనర్జీ వెళ్ళటం జనానికి ఒక రకమైన భావన ఏంటంటే ప్రభుత్వం నిందితుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సో కాబట్టి మనకు న్యాయం జరగట్లేదు. మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు పక్కన ఏం జరుగుతున్నాయి. ఇటువంటిదే హైదరాబాద్లో ఒకడు రేప్ చేసిన సంఘటనలో వాడిని కాల్చిపారేయటం జరిగింది పోలీసులు. మీ అందరికి తెలుస్తుంది. అక్కడ దాకెందుకు అందరూ ఇప్పుడు యోగిని గురించి చర్చించుకుంటున్నారు. యోగి దగ్గర గనక యోగి కలకటాలో గనక యోగి రాష్ట్రంలో గనక ఇదే జరుగుంటే వాడు అరెస్ట్ కూడా కాడు. ఇప్పటికీ ఫాల్స్ ఎన్కౌంటర్ ఫాల్సో గిల్సి మనకు తెలియదు, ఎన్కౌంటర్లో చనిపోయి ఉండేవాడు అంతే. అంటే లేకపోతే శిక్ష ఎప్పటికి వస్తుంది? 25 సంవత్సరాలకు కూడా శిక్ష రాకపోవచ్చు, పడకపోవచ్చు. మన న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థలు అట్లా ఉన్నాయి. సో కాబట్టి ఆ జనం కోరిక ఎట్లా ఉంది, తప్ప ఉపన్యాసం జనం కోరిక ఎట్లా ఉంది. ఇవన్నీ ఏమైపోయినాయి, ఒక్కసారి కోపం పెరిగిపోయింది, చల్లారలా వాళ్ళకి. సుప్రీంకోర్టు విచారణ చేసింది, దేశం మొత్తం డాక్టర్లు కూడా ఆపేశారు ఆందోళన. కానీ పశ్చిమ బెంగాల్లో ఆగలేదు. పశ్చిమ బెంగాల్లో కోపం చల్లారలేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చూశారు మమతా బెనర్జీ దారుణంగా వాళ్ళకి అండగా నిలబడిందనే భావన బెంగాల్ ప్రజల్లో విపరీతంగా ఏర్పడింది. అక్కడి నుంచి మొదలయ్యి ఇవాళ ఈ విద్యార్థులు దాన్ని రాజకీయాలకు అతీతంగా ఛాత్ర సమాజ్ పేరుతోటి విద్యార్థులు ఈరోజు ఒక నబన్న అభియాన్ అని, అంటే నబన్న అంటే ఏం లేదండి, బెంగాల్ పదం అది. సెక్రటేరియట్ సచివాలయానికి ర్యాలీ. దీంతో వాళ్ళు ఇవాళ ఒక ప్రోగ్రాం పెట్టారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మొదట్లో అన్ని పక్షాలు జాయిన్ అయినాయి, ఇంక్లూడింగ్ సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని కూడా మద్దతు ఇచ్చినాయి. జాయిన్ అవటం అంటే దాంట్లో ఛాత్ర సమాజ్ విద్యార్థుల వరకే చేస్తున్నారు, మద్దతు ప్రకటించారు. చివరి నిమిషంలో అటు కాంగ్రెస్ ఇటు సిపిఎం మద్దతు విత్డ్రా చేసుకున్నాయి. కారణం ఏంటో తెలుసా? దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారట. ఏమైందండి? సిపిఎం వాళ్ళు ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. సమస్య అది కాదు కదా, అది మీ ఆర్ఎస్ఎస్ చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు దాంట్లో, అంటే ఆర్ఎస్ఎస్ని అభిమానించేటువంటి టీచర్లు విద్యార్థులు ఉంటే ఉండొచ్చు. అట్లానే సిపిఎంను అభిమానించే టీచర్లు విద్యార్థులు కూడా జాయిన్ కావచ్చు. కాంగ్రెస్ని అభిమానించే విద్యార్థులు, అక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా విద్యార్థి ఛాత్ర సమాజ్ అనే పేరుతోటి విద్యార్థులు చేస్తున్న ఆందోళన నుంచి ఇదొక నెపాన్ని అడ్డం పెట్టుకొని మీరు
మానుకోవటం అంటే అర్థం ఏంటి? పరోక్షంగా మమతాకి మద్దతు ఇచ్చిన వాళ్ళు అయ్యారు. ఎందుకని అంటే బీజేపీ వాళ్ళు ఉంటే దాంట్లో జాయిన్ కాకూడదా? జరుపుతున్నది విద్యార్థులు, అందులో కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అందరూ కాదు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అభ్యంతరం లేదు కదా మీరు జాయిన్ అయితే, సిపిఎం వాళ్ళు, కాంగ్రెస్ జాయిన్ అయితే అభ్యంతరం లేదు కదా. సో ఇది సమస్య ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్ఆ ఈ కాదు కదా. సమస్య ఏంది? పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా, మమతాకు వ్యతిరేకంగా విద్యార్థులు తీస్తున్న ర్యాలీకి మద్దతు ఇవ్వాలా లేదా? అంటే జనాలు అంత అమాయకులు కాదండి. దీన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు మీరు విత్డ్రా చేసుకున్నారో అందరికి తెలుసు. ఎందుకంటే ఇండీ కూటమి పార్ట్నర్ ఆవిడ. బెంగాల్లో కాకపోవచ్చు, దేశంలో ఈ రోజుకి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి భాగస్వామ్య కూటమి ఇండీ కూటమిలో ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్. అందుకని దాన్ని చెప్పటం డైరెక్ట్గా చెప్పలేక ఒక వంక పెట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఆ ఛాత్ర సమాజ నాయకుడు ఒక అతను చెప్పాడు, అవును నేను ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ దీనికి వెళ్ళేవాడిని, తప్పేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు. అందరు ఆర్ఎస్ఎస్ కాదు కదా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలి దాంట్లో నుంచి. అసలు దీనికి దానికి అడ్డం పెట్టడం అనే దాంట్లో అర్థం లేదండి. వాళ్ళు విత్డ్రా చేసుకుంటూ ఆగిందా? దానివల్ల నష్టపోయింది వాళ్ళే, ఆ సిపిఎం కాంగ్రెస్ వాళ్ళే. మద్దతు ప్రకటించకపోవటం వల్ల జనానికి కోపం వస్తుంది అది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చూడట్లేదు జనం, విద్యార్థులు. మేము ఎవరైనా రండి, మమత రాజీనామా చేసిన దాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని మొదలుపెట్టారు. మీరు జాయిన్ కండి, వాళ్ళు జాయిన్ అవుతారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? అది చానాల తర్వాత అండి ఇటువంటి ప్రదర్శన, పోలీసులు లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగం, అమాయకులు కొంతమంది వాళ్ళ చేతిలో ఏమీ లేవండి. జాతీయ జెండా ఉంటే వాళ్ళని పట్టుకుని కొడుతున్నారండి. ఏం చెప్పాలి? ఒక్కడే ఉన్నాడు ఐసోలేటెడ్గా. కొట్టడం దేనికి? అతన్ని తీసుకెళ్ళి మీరు వ్యాన్లో పెట్టి అక్కడికో తీసుకెళ్ళండి. కొట్టడం ఏంటి? మన అందరు కనపడే కళ్ళకు ముందు ఒక మనిషిని కొట్టడం ఏంటి? నిరాయుధుడైనటువంటి మనిషిని అతను ఏమి యాక్షన్ తీసుకోపోయినా కూడా దారుణం ఇది మాత్రం. 15 నుంచి 20 వేల మంది పోలీసులు మొబిలైజ్ చేసిందట. అసలు ఇంతకీ అర్థం కాదండి. మమతా బెనర్జీ హోమ్ మినిస్టరు, మమతా బెనర్జీ హెల్త్ మినిస్టరు, ఆవిడే వచ్చి కలకత్తా వీధుల్లో న్యాయం కోసం ర్యాలీ చేస్తుంది. ఇంతకన్నా అంటే జనం అంత అమాయకుల, చెవులో పూలు పెడితే నమ్మటానికి జనం ఉన్నారా ఇవాళ? చాలా అసలు ఏం మాట్లాడుతుందో ఆవిడ గేమ్స్ అర్థం చేసుకున్నారు ఇవాళ ప్రజలు. ఇది ఒక రకమైనటువంటి మమతాకు వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు అనుకోండి. ఇప్పుడు వచ్చింది మాత్రం, జరుగుతుంది మాత్రం ఇది స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటిది. మద్దతు ఇచ్చిన పార్టీల్ని హర్షిస్తారు, మద్దతు ఇవ్వనటువంటి పార్టీలు న్యూట్రల్ అనే పేరుతోటి మమతాకి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా పరిగణిస్తారు. అసలు రంగులు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు. అందరూ కూడా మమతాని బెంగాల్లో అపోజ్ చేస్తూ, పైకి అపోజ్ చేస్తూ, లోపల సపోర్ట్ చేస్తున్నారనేది జనం యొక్క భావన ఇవాళ. సో కాబట్టి ఇవాళ ఏమైంది? బెంగాల్ రాజకీయాలన్నీ కూడా రెండుగా మారిపోయినాయి. ఆగస్టు 9, 2024కి ముందు, ఆగస్టు 9, 2024 తర్వాత. ఆ రోజు 31 ఏళ్ల డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి, ఆ రోజు నుంచి పరిణామాలు మమతాని ముద్దాయిగానే చూపిస్తున్నాయి. చివరికి బీజేపీ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు. అసలు అబద్ధాలు ఆవిడ చెప్పింది, ఆవిడ మీద చేయండి, ఆ మిషన్ ఆవిడికి పెట్టి చేయించండి, అప్పుడు కానీ అసలు నిజం బయటికి రాదు. ఎందుకంటే ఎవరు చేసినా కూడా హోమ్ ఆవిడది, హెల్త్ ఆవిడది, ప్రిన్సిపాల్ని ట్రాన్స్ఫర్ చేసింది పక్క, దీనికి ఆవిడకి తెలియకుండా జరగదు కదా, ఎవరు చేయరు కదా. సో ఇవాళ క్రైమ్ సీను చేయటం అనేది ఒక్కరోజు ఆగముంది సిబిఐని. ఎందుకని? క్రైమ్ సీన్ తుడిచేయటానికి. సిబిఐ కోర్టు ఆపలేదు కాబట్టి జనాలను తీసుకొచ్చి తుడిపేసింది క్రైమ్ సీన్ని. ఇంతకన్నా జనం అనుకుంటున్నారండి, మనం అనుకోవట్లేదు ఇది. కాబట్టి వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఆగస్టు 9, 2024 నిలిచిపోయింది. చరిత్రలో లిఖించాల్సిన రోజుగా మారింది. రాజకీయాలు ఆ తర్వాత వడివడిగా మార్పు చెందుతున్నాయి. మమతా బెనర్జీ ఎప్పటికీ కూడా పాత మమతా బెనర్జీ కాలేదు.
ఆగస్టు 9, 2024కు ముందు మకుటం లేని మహారాణి అయితే, ఆ తర్వాత ప్రజల ముందు ముద్దాయిగా నిలిచినటువంటి నియంత మమతా బెనర్జీ, ప్రజలు ద్వేషించే నియంత మమతా బెనర్జీ. ఎప్పటికీ మమతా బెనర్జీకి పాత రోజులు తిరిగి రావు కాక రావు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.